హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, తమ్నెల్ చూశారు కదా. తమ్నెల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో ఆప్షన్స్ హెడ్జింగ్ స్ట్రాటజీ ఇన్ ఆల్గో ట్రేడింగ్. సో మనం ఆప్షన్ హెడ్జింగ్ స్ట్రాటజీ ఆల్గో ట్రేడింగ్లో చూడబోతున్నాం ఫ్రెండ్స్. ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్లో మనం ఈ స్ట్రాటజీస్ క్రియేట్ చేసాం. ఈ స్ట్రాటజీస్ వచ్చేసరికి నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ. సో ఇందులో మనం ఆప్షన్స్ హెడ్జింగ్ స్ట్రాటజీస్ క్రియేట్ చేసాం ఇన్ ఆల్గో ట్రేడింగ్ ప్లాట్ఫామ్. ట్రేట్రాన్ ఆల్గో ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో క్రియేట్ చేసాం ఫ్రెండ్స్. ఆల్రెడీ ప్రీవియస్ మనం నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీ టూ స్ట్రాటజీస్ ఆప్షన్ హెడ్జింగ్ స్ట్రాటజీస్ వీడియోస్ చూసాం. ఈ వీడియోలో వచ్చేసరికి మనం నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీతో కలిపి ఫైనాన్స్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ స్ట్రాటజీస్ కూడా చూస్తాం. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, ఈ స్ట్రాటజీస్ వచ్చేసరికి మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. ఫ్రీగా యాడ్ చేసుకొని పేపర్ ట్రేడింగ్ చేయండి. పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత మీకంటూ నమ్మకం వస్తే రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఒకసారి మనం ఆప్షన్ హెడ్జింగ్ స్ట్రాటజీస్ నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూద్దాం. ఎందుకంటే కొత్త వాళ్ళు చూసే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మన వీడియో ఒకసారి నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీలో హెడ్జింగ్ స్ట్రాటజీస్ లింక్స్ ఒకసారి చూపెడతాను. వీడియో డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు వీడియో డిస్క్రిప్షన్లో నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీ స్ట్రైక్ బేస్డ్. సో ఈ స్ట్రాటజీస్ వచ్చేసరికి హెడ్జింగ్ స్ట్రైక్ బేస్డ్, ప్యూర్లీ స్ట్రైక్ బేస్డ్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. సో ఆల్రెడీ మనం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో చూసాం. ప్రజెంట్ ఈరోజు వచ్చేసరికి మనం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కలిపి మిడ్ క్యాప్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ స్ట్రాటజీస్ కూడా చూడబోతున్నాం స్ట్రైక్ బేస్డ్ ఫ్రెండ్స్. ఈ స్ట్రాటజీస్ ఇప్పుడు మీకు ఈ 4 స్ట్రాటజీస్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ హెడ్జింగ్ స్ట్రాటజీస్ లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఈ వీడియో చూశాక ఆ డిస్క్రిప్షన్లో లింక్స్ క్లిక్ చేసి ఫ్రీగా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన స్ట్రాటజీస్ వచ్చేసరికి ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ స్ట్రైక్ బేస్డ్ చూసాం కదా, దీన్నే మనం డూప్లికేట్ స్ట్రాటజీ చేద్దాం. సో జస్ట్ సెట్టింగ్స్ చేంజ్ అంతే, ఏం లేదు ఫ్రెండ్స్. సో డూప్లికేట్ చేసి ఇక్కడ ఏంది ఫస్ట్ ఫైనాన్స్ నిఫ్టీ ఎడిట్ చేస్తున్నాను. ఆర్ మిడ్ క్యాప్ నిఫ్టీ అని పెట్టుకోండి. మిడ్ క్యాప్ నిఫ్టీ క్రియేట్ చేద్దాం ఫస్ట్. మిడ్ క్యాప్ నిఫ్టీ ఓకేనా, మిడ్ క్యాప్ నిఫ్టీ. సో సెట్టింగ్స్ ఏం లేదు. ఇక్కడ వచ్చేసరికి పొజిషన్ డీటెయిల్స్లో వచ్చేసరికి మనం మిడ్ క్యాప్ నిఫ్టీ తీసుకుంటాం. ఇంతే. అండ్ ఆల్సో ఇక్కడ వచ్చేసరికి మనం సెట్టింగ్స్. సో మనం ఇక్కడ ఏంది బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ అని మిడ్ క్యాప్ సెలెక్ట్ చేసుకున్నాం. కరెంట్ మంత్, కరెంట్ వీక్, నార్మల్, లాట్ సైజ్ 1. ఎఫెక్ట్స్లో కూడా మనం ఇక్కడ మిడ్ క్యాప్ నిఫ్టీ సెలెక్ట్ చేసుకుంటాం. మిడ్ క్యాప్ నిఫ్టీ సెలెక్ట్ చేసుకుంటాం. కాల్ కాబట్టి సెలెక్ట్ వీక్ వచ్చేసరికి నెంబర్ ఇది 150. మనం స్ట్రైక్ ప్రైస్ వాల్యూ వచ్చేసరికి 150. సో మనం 2 కాల్స్ని సేల్ చేస్తాం స్ట్రైక్ బేస్డ్ మీద. 2 కాల్స్ని సేల్ చేస్తాం. 1 కాల్ని 1 పుట్ని సేల్ చేస్తాం. సేమ్ ఇప్పుడు వచ్చేసరికి మనం ఏం చేసాం, మిడ్ క్యాప్ నిఫ్టీ ఇక్కడ చేంజ్ చేసాం. సేమ్ అదే విధంగా ఒక పుట్ని కూడా సేల్ చేస్తున్నాం. ఓకే, పుట్ని సేమ్ మిడ్ క్యాప్ నిఫ్టీ, కరెంట్ వీక్. ఎఫెక్ట్స్లో వచ్చేసరికి సేమ్ ఇక్కడ మనం ఏం చేస్తాం, బ్యాంక్ నిఫ్టీ ప్లేస్లో మిడ్ క్యాప్ నిఫ్టీ సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ నెంబర్ వచ్చేసరికి 150. సో 150 స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఒక కాల్ని ఒక పుట్ని సేల్ చేస్తున్నాం. ఓకేనా, ఒక కాల్ని 150 స్ట్రైక్ ప్రైస్ దగ్గర మార్కెట్ ఓపెన్ కాగానే 150 రూపీస్ దగ్గర సేల్ చేసాం. సేమ్ 75 రూపీస్ దగ్గర బై చేస్తాం. అంటే ఇక్కడ ఆ స్ట్రైక్ ప్రైస్ దగ్గర మిడ్ క్యాప్ నిఫ్టీ, నార్మల్, ఎఫెక్ట్స్, కరెంట్ వీక్, కరెంట్ వీక్. ఎఫెక్ట్స్లో వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం. నెంబర్ వచ్చేసరికి ఇక్కడ 75 పెట్టుకుంటాం.
ఇది కూడా అంతే, ఒక కాల్ని పుట్ని బై చేస్తాం. మిడ్ క్యాప్ నిఫ్టీ కరెంట్ వీక్ ఆర్ కరెంట్ వీక్ ఎఫెక్ట్స్ వచ్చేసరికి మనం నెంబర్ ఇక్కడ 75, ఇది కూడా చేంజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మిడ్ క్యాప్ నిఫ్టీ. సో ఇలా మనం ఒక్కొక్కసారి ఎర్రర్స్ వచ్చి ఇలా చేంజ్ చేసుకోకపోతే ఆర్డర్స్ తీసుకోదు, ఓకేనా. ఆర్డర్స్ తీసుకోదు, ఎర్రర్ వస్తుంది అన్నమాట. ఏం జరగదు, ఆర్డర్స్ తీసుకోదు. ఓకే, ఇప్పుడు ఏం చేసాం చూడండి ఫ్రెండ్స్, 150 స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఒక కాల్ని ఒక పుట్ని మనం సేల్ చేసాం, ఓకేనా. అండ్ ఆల్సో 75 స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఒక కాల్ని ఒక పుట్ని బై చేసాం, ఓకేనా. ఇదే మన స్ట్రాటజీ. యూనివర్సల్ ఎగ్జిట్ సింపుల్, ఇంతే 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 క్రియేట్ చేసాం. ఇది వచ్చేసరికి మిడ్ క్యాప్ నిఫ్టీలో మనం మన స్ట్రాటజీ క్రియేట్ చేసాం, అయిపోయింది. ఎంట్రీ కండిషన్ ఇది 9:30 తర్వాత ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఇది 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 ఓకేనా. నెక్స్ట్ మిడ్ క్యాప్ నిఫ్టీ అయిపోయింది. సేమ్ దీన్నే మళ్ళీ డూప్లికేట్ చేస్తాను. ఇప్పుడు మనం ఏంది ఫైనాన్స్ నిఫ్టీ జస్ట్ చేంజ్ చేసుకోవడం అంతే. ఫిన్ అని పెడతా, ఫైనాన్స్ నిఫ్టీ ఓకే, ఆర్ ఫిన్ నిఫ్టీ అని పెట్టుకోండి, ఏదైతే మీకు అర్థమవుతుంది కదా. ఫైనాన్స్ నిఫ్టీ. సో ఇక్కడ మనం మిడ్ క్యాప్ ప్లేస్లో ఫైనాన్స్ నిఫ్టీ సెట్ చేసుకుంటాం. ఇది ఓకే చేసుకున్నాం. ఇక్కడ కూడా పొజిషన్స్ కూడా చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ మిడ్ క్యాప్ నిఫ్టీ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఫైనాన్స్ సర్వీస్ కరెంట్ వీక్ ఎఫెక్ట్స్లో సేమ్ ఇక్కడ ఫైన్ స్ట్రైక్లో మిడ్ క్యాప్ నిఫ్టీలో కాకుండా మనం ఏంటి ఫైనాన్స్ సర్వీస్ సెట్ చేసుకుంటాం. ఇదంతా సేమ్, ఇది కూడా సేమ్ 150 స్ట్రైక్ ప్రైస్ దగ్గర బై చేయాలని సెట్ చేసాం. సో ఈ స్ట్రాటజీస్ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. యాడ్ చేసుకున్న తర్వాత డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, ఫ్రీగా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత పేపర్ ట్రేడింగ్ చేయండి. పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత మీకంటూ నమ్మకం వస్తే రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా. ఎనీథింగ్ పేపర్ ట్రేడ్ ఫస్ట్, ఎందుకంటే ట్రేడ్ ఆన్ వాళ్ళు పేపర్ ట్రేడ్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు పేపర్ ట్రేడ్ చేసుకోండి. పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత మీకంటూ నమ్మకం వస్తే రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేసుకోండి. ఇప్పుడు మీకు డిస్క్రిప్షన్లో చాలా స్ట్రాటజీస్ ఇచ్చాం, అన్నీ ఫ్రీ స్ట్రాటజీసే. ట్రేడ్రాన్లో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ అవన్నీ ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. ఫ్రీగా యాడ్ చేసుకున్న తర్వాత మీరు పేపర్ ట్రేడింగ్ చేయండి. మనం సేమ్ 2 సేల్ చేసాం. ఇక్కడ కూడా ఫైనాన్స్ నిఫ్టీలో కరెంట్ వీక్ మిడ్ క్యాప్ నిఫ్టీ కాబట్టి ఇప్పుడు మనం ఫైనాన్స్ నిఫ్టీ ఫైనాన్స్ సర్వీస్ ఓకే. సో సేమ్ ఇది కూడా స్ట్రైక్ ప్రైస్ గుర్తుపెట్టుకోండి. మనం స్ట్రైక్ ప్రైస్ దగ్గర 75 రూపీస్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర మనం తీసుకుంటున్నాం. కరెంట్ వీక్ ఎఫెక్ట్స్ వచ్చేసరికి సో స్ట్రైక్ బేస్డ్ ఆప్షన్ స్ట్రాటజీస్ అని చెప్పొచ్చు ఇవి. సో ఏం లేదు ఫ్రెండ్స్, ఫైనాన్స్ నిఫ్టీలో మనం 150 రూపీస్ దగ్గర ఒక కాల్ని ఒక పుట్ని సేల్ చేసాం. సేమ్ 75 రూపీస్ దగ్గర ఒక కాల్ని ఒక పుట్ని బై చేసాం అనమాట. ఆప్షన్ హెడ్జింగ్ స్ట్రాటజీ. సో క్లియర్లీ హెడ్జింగ్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. విత్ స్ట్రైక్ బేస్డ్ స్ట్రాటజీ క్రియేట్ అయ్యాయి. సో ఇదే ఫ్రెండ్స్ మన స్ట్రాటజీస్. సో టోటల్ 4 స్ట్రాటజీస్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను లింక్స్. ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు కదా, డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఈ 4 స్ట్రాటజీస్ లింక్స్ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు, ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. ఇవన్నీ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని పేపర్ ట్రేడింగ్ చేయండి. మీకు ఎందులో పర్ఫెక్ట్ అనిపిస్తే అది మీరు రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత మీరు రిజల్ట్ చూసుకోండి. చూసుకున్న తర్వాత మీరు రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్ ఇంకెవరైనా ఆల్రెడీ పేపర్ ట్రేడ్ చేశారు, రియల్ టైంలో
రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయాలంటే మంత్లీ 14% ఛార్జెస్ ఉంటుంది. ఆ ఛార్జెస్ మీకు ఉండొద్దంటే ఇక్కడ ఏంజిల్ ఆర్ ఫైర్స్ ఆర్ ఎలెగ్లో ఆర్ అబ్స్ట్రాక్ట్ ఏదైనా లింక్ క్లిక్ చేసి వాట్ త్రూ ఈ స్ట్రాటజీస్లో ట్రేడ్ చేస్తే మీకు ఆ మంత్లీ 14% ఛార్జెస్ కూడా ఉండదు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన స్ట్రాటజీస్ చూశారుగా, ఆప్షన్ హెడ్జింగ్ స్ట్రాటజీస్. సో ఒకసారి ఈరోజు మనకి హెడ్జింగ్ స్ట్రాటజీ రిజల్ట్స్ కూడా ఒకసారి చూద్దాం ఏ విధంగా వచ్చాయో. మిగతా అన్ని స్ట్రాటజీస్ కూడా రిజల్ట్స్ చూడొచ్చు, ఒకసారి చూపెడతాను. డిప్లాయిడ్ పేజ్లోకి వెళ్ళి వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ఇది నిఫ్టీ హెడ్జింగ్ స్ట్రాటజీ ఈరోజు 474 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది. ఇది వచ్చేసరికి ఎప్పటిది ఇది, సో ఇది నిన్నటిది ఒకసారి ఆర్డర్ తీసుకుంది. సో 474 దగ్గర క్లోజ్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి డిప్లాయిడ్ పేజ్ సో ఇది వచ్చేసరికి మనకి బ్యాంక్ నిఫ్టీ హెడ్జింగ్ స్ట్రాటజీ. టెన్త్ అండ్ ఇది 430 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది. ఇది కూడా హెడ్జింగ్ స్ట్రాటజీ ఫ్రెండ్స్. సో ఇలా రిస్క్ అనేది మినిమైజ్ చేస్తూ మనం ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడానికి పేపర్ ట్రేడింగ్ చేయండి. పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత మీరు రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. ఇప్పుడు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇంకా చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి. డిస్క్రిప్షన్లో మీకు చూస్తే కొన్ని వచ్చేసరికి బ్రేక్అవుట్ డిపెండ్స్ ఆన్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ, కొన్ని సూపర్ ట్రెండ్, కొన్ని వచ్చేసరికి ఇప్పుడు హెడ్జింగ్ స్ట్రాటజీస్, కొన్ని ఇండికేటర్ బేస్డ్, ఇలా చాలా స్ట్రాటజీస్ ఉంటాయి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో మీరు ఏవైనా యూజ్ చేసుకోవచ్చు. ఏవైనా పేపర్ ట్రేడింగ్ చేయండి. పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ మీ ముందుకు తీసుకొచ్చిన ఆప్షన్ హెడ్జింగ్ స్ట్రాటజీ విత్ స్ట్రైక్ బేస్డ్. సో ఇవి వచ్చేసరికి ఆల్మోస్ట్ స్ట్రాటజీస్. మీకు ఒకవేళ అకౌంట్ లేకపోతే డిస్క్రిప్షన్లో ట్రేడ్రాన్ లింక్ కూడా ప్రొవైడ్ చేయబడ్డది, అకౌంట్ ఓపెనింగ్ లింక్. ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ స్ట్రాటజీస్ ఫ్రీగా యాడ్ చేసుకొని పేపర్ ట్రేడింగ్ చేయండి. ట్రేడ్రాన్ వాళ్ళు పేపర్ ట్రేడ్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజుటి వీడియో. మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి బెస్ట్ వీడియోస్, బెస్ట్ స్ట్రాటజీస్ మీ ముందుకు ఫ్రీగా తీసుకొస్తాం. సో ఆ వీడియోస్ మీరు మిస్ అవుతుందంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో మాన్యువల్ స్ట్రాటజీస్ కూడా, ఇలా ఆల్గో ట్రేడింగ్ కాకుండా మాన్యువల్ స్ట్రాటజీస్ కూడా మీకు అడ్వాన్స్ స్ట్రాటజీస్ అంటే ఆర్డర్ ఫ్లో అనాలిసిస్ మీద అండ్ ఆల్సో డెల్టా బాస్ ఇవన్నీ అడ్వాన్స్ ఇండికేటర్ టూల్స్ మీద స్ట్రాటజీస్ కూడా క్రియేట్ చేశాం. ట్రేడింగ్ ఈ వీడియో చూడండి. మాన్యువల్ ట్రేడింగ్ కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో చూసి ఏదైనా పేపర్ ట్రేడ్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.